जय सेवालाल सेन राम राम। आज अपन बंजारा बोले వచ్చేసి ఈనాడు దినపత్రిక కాయ కాయ దెమిలచుకు ఒకసారి देखा భాజపా అంటే బ్రిటిష్ జనతా పార్టీకి తానే కాల రేవంత్ రెడ్డికి మెలోజు హామీలు అమలు చేయనందుకే కార్ఖానాకు కారు కెతానే अब ఈ బ్రిటిష్ జనతా పార్టీకి తానే బీజేపీ నాయక ఈ రేవంత్ రెడ్డికి మెలోజు విషయం దగ్గరగా అదేవిధంగా జిహెచ్ఎంసీలో విలీనం కర్నూకరన్ కంటోన్మెంట్ అయిన ఓర్వల్ల అందరు పరిష్కారం అవుతా నీళ్లు ఆసుకేలా కాయపి వర్పర్ జాను రాకపోకలు సాగిన నోతే ప్రతి దానికి ఆర్మీ పర్మిషన్ కాబట్టి అలాంటి ఇబ్బందులు చేసి జిహెచ్ఎంసీ విలీనం కరాచా తమ సమస్యను సాల్వ్ కరదగ్గతాని నీ ఎక్కెమెలోచు అదేవిధంగా నమో అంటే నమ్మించి మోసం చేయడం కేతాని నమో మోదీగతో నమ్మించి మోసం చేయడం కేతాని విమర్శ कर రోజు అత్తాపురన్ కంటోన్మెంట్ రోడ్ షోమా కాల్ ముఖ్యమంత్రి పాల్గొంటానని ప్రచారం నిర్వహించమేలోచు ఎన్నికల ర్యాలీ అదేవిధంగా ప్రజల పట్ల కేసీఆర్ దుర్మార్గం కదా సీఎంగా 9 ఏళ్ళు పాలించి 9.5 ఏళ్ళు ప్రజల పట్ల దుర్మార్గంగా ప్రవర్తించారు కదా అని ఈ వాద్యమేలో జత అదేవిధంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా పనిచేసిన సాయన్న విషయంలో కేసీఆర్ అనుచితంగా వ్యవహరించారు కదా కదా సాయన్న కనాతో మరగోగో జన అధికారికంగా అంత్యక్రియలు పెద్ద ఎత్తున విమర్శలు కేసీఆర్ గవర్నమెంట్ ఇవ్వరు కాబట్టి ఇక జన కాయకతో దళితుడు కాబట్టి కిదే కొంచెం ఈ వాదన ఎక్కువగా వినిపించి సార్ మే 13 కంటోన్మెంట్ ఎన్బి ఎలక్షన్ చాలు మే 13 మే 13 ఎన్నిక చాలు అదేవిధంగా రిజర్వేషన్ల రద్దుకు భాజపా కుట్ర గజ వాటి కొనసాగింపై ఈ ఎన్నికలు రిఫరెండం గజ రిజర్వేషన్లు కావాలంటే కాంగ్రెస్ కోటేయండి సీఎం రేవంత్ రెడ్డి 10 ఏళ్ల భాజపా పాలనపై ఛార్జ్షీట్ విడుదల रिजर्वेशन कारणा भाजपा पर आरोपण कर रेवंत रेड्डी रिजर्वेशन पर आरोपण को देश मत चाल आदमी कहीं तो प्रतिपक्ष पार्टी वंस बीजेपी अजगण देश में गेल तो SC ST रिजर्वेशन तग्गिंचना काबट्टी रिजर्वेशन पेंतरेकोंती యాక్చువల్ గా 2021 జనాభా సెన్సస్ జరగజాను జన కోవిడ్ ఆతానే జరిగి కొంతిగల సో కాయగా तो सेंसस एज पर सेंसस परंगा जनाभा कतरा पेरगो तरा रिजर्वेशन लावणु सो अब्बे तोनी कायगा तो रिजर्वेशन पेंचे कोंती अब क्लियर गा देगो तो आपण कायगा तो कना तो केसीआर तेलंगाणा गवर्नमेंट आइको जना एक सर्वे की थी कुटुंब सर्वे करें केताने ओमा गिरिजनुలు कायगा तो 7% 9% पेरगे करताने केताने एक बिल्लु अत असेंबली पास करताने 10% रिजर्वेशन देवणु करें केताने एक बिल्लु पास करता अत्यति पार्लियामेंट देमेलेज सो पार्लियामेंट काय वो कंसिडर केदी कोणती काय करें के रीत तो आता ये मुस्लिम बिल ती भेळताने बात देमेलेज కాబట్టి हम कंसिडर कर रहे कोणते कने पार्लियामेंट इथे वो होटो रिप्लाई देमेलेज सो केसीआर जेरकाण काय कदो का सेप्टेंबर 17 तारीखे कदो जना 2020 टू जना लिबरेशन गिरिजन సభగాల్తానే ఖచ్చితంగా పెంచుతానే కేసీఆర్ తర్వాత काय कदो 7 నుంచి 10% రిజర్వేషన్ అమలుకి దోజ సో ఓన్ కాయగా तो पार्लियामेंट भी చాలా గుర్తించును హోమ్ శాఖ ఓన్ నోటిఫై करताने ఓన్ గుర్తించతో రిజర్వేషన్ గా సో అత్త కాయకేమలో రేవంత్ రెడ్డి కదా ఐటీఆర్ ను ఫస్ట్ దేనా కేంద్ర ప్రభుత్వం జన హోటల్ ले కదా చాలా పెద్ద తప్పు కసంతే రాష్ట్రం కేటాయించినాక జరపत पण आता ले जान सर दूसर कौन सी राष्ट्र में दिनों केला तो वो तो पार्शियलिटी दिखाती कोनी कायगा पण अतेले जाने फरन वो स्वंत राष्ट्रम गुजरात ले जानगा देरो वो एक पेद्द ये आणि एक రైల్వే కోచ్ ఫ్యాక్టరీ भी देना ताने फोटो रिवर्स लेलो नरेंद्र मोदी कतो సో తెలంగాణ ఏమ కాబట్టి ఇంకోటి కాయగా అతి కష్టం మీద గిరిజన విశ్వవిద్యాలయం దినేష్ కదో एक भी చాలా వ్యాలిడ్ పాయింట్ కేదో కాల్ రేవంత్ రెడ్డి కషంగతో గిరిజన విశ్వవిద్యాలయం అబ్బకోని ఆంధ్రప్రదేశ్ కన్నా तो విడిగేసుకో తెలంగాణ रीऑर्गेनाइजेशन चट्ट में घाल में फस्ट घाल देणो यूनिवर्सिटी सेंट्रल यूनिवर्सिटी करा सो कन्नाई को घाल देणो यूनिवर्सिटी काल इलेक्शन ముందు అతనే ఈ గిరిజన విశ్వవిద్యాలయం దేని తర్వాత ములుగు స్టార్ట్ కరేరో అది కూడా చిన్న బిల్డింగ్ లేలే తానే ఏ కరేరో చాలా లేట్ ప్రాసెస్ సో కేంద్ర ప్రభుత్వం బి చాలా వరకు కొన్ని విషయాలు తెలంగాణ అమలు కరజమా చాలా లేట్ సై కేది సార్ 24,000 कोट्ల बजट भी देणु కదా तो తెలంగాణ నావజన అలొకేషన్ అబ్బే लोग पिसा भी देमिले कोंती చాలా వరకు పెండింగ్ నిధులు भी रिकॉर्ड मिली बीजेपी तो केंद्र ప్రభుత్వం ఓడి रिकॉर्ड मिली के ताने भी काल आरोपण कर सो ऐसे आता आरोपण ला रहे सुनिए वंस बीजेपी ना आलोचना नैरा केला तो वो भी स्टेटमेंट देवणु हम काउंटर तो देवणु स्टेटमेंट कसें तो हम SC ST रिजर्वेशन हम काढा नहीं करा
कशाने आज SC ST रिझर्वेशन का BC रिझर्वेशन कशाने अवसరం होतो आज చాలా వరకు वीकर सेक्शन घणा आदमी वीकर कोणी मोस्ट वीकर గా చాలా ఆदमी कशाने तो आज काय को గురుకులాలు को ये చిన్న చిన్న స్కూల్స్ తెలంగాణ వ్యాప్తంగా వచ్చా కాబట్టి కొంత ఆदमी ఎడ్యుకేషన్ గా బారారే తప్ప ఊజ్ బేస్ నైరివే केला ఇంకోటి జాబ్స్ పరంగా చాలా వరకు సాధించే అవసరం ఏవేని అవి यूपीएससी क्रैक करने केला पिसा जाऊन काय करायचं तो इमिडिएट గా IAS IPS क्रॅक करले आणि डर झाले त्याचा प्रेशर रेनी होणार मेंटल प्रेशर रेनी कोचिंग लेला सफिशिएंट का अच्छा सदावले रे कर ले सो प्रॉपर गाइडेंस भी चाहूँ तो गाइडेंस ले ले रे वो यूपीएससी क्रैक करना रे अब ये SC ST वाला काय को तो अब प्रति ग्राम में को कति को दी आवणो आदमी आता नहीं तो सदावणो इंकोटी वो पिसा बेर करने को तो चाला वर को ये रे वो कर रहे तो काय को तो एक स्टेट गवर्नमेंट है को कति चिन्ह SSC को CGL లేకపోతే స్టేట్ PCS గ్రూప్ 4 ఇలాంటి జాబ్లు ప్రిపేర్ అయ్యారు ఎంతో కొంత అయితే సో కాబట్టి రిజర్వేషన్ కదా आपण वीकर सेक्शन एक काय एक सोनेरो गटला दाखल ఖచ్చితంగా రిజర్వేషన్ రతో ऊपर आ सकता मोडा जा सकता रिजर्वेशन केन कारणा अत्र काढे रगतो पुणे तो ऑलरेडी रिजर्वेशन पोंदमेलो तो रिजर्वेशन पोंद इकॉनॉमिकल बाई वो कतरा स्ट्रांग आएगोज का जना कारणा वो इकॉनॉमिकल का स्ट्रांग आएगोज वो कंसेंट भी लेवणो यस मन అవసరం చేయిजा ओके మా ఆర్థికంగా ओके मार फैमिली मार सचार मसिकालो जुका रकेला तो ज्यांना काय करतो असून केताने कन्सल्ट केलं रिजर्वेशन काढताने अज्जिकेन लब्धी पोंद्री कोणती केलाय ओन रिजर्वेशन द केलाय तो ओके येस रिजर्वेशन आहे कोणतं मिसयूज जर जाऊन చాలా వరకు సార్ कशाने तो रिजर्वेशन आज IAS लो IPS लो मारताने आदमी भी काय कर रहे तो उधर बेट बेटा सही रिजर्वेशन आवणो का जो थिंकिंग याच वो माइंडसेट याच చాలా RS प्रवीण कुमार हनो रिजर्वेशन मार बेट बेटा चाइनी के ताने केमल में RS प्रवीण कुमार చాలా వరకు మంచి వనపర్తి మీటింగ్ या केमल हो कसं मार बेट बेटा रिजर्वेशन मग काढा कसं हाय स्वच्छंदंगा आवणो आदमी कसं तो इकॉनॉमिकल गा मुंदर बे बेटा वो पाळले सदवाले रत्र कैपेसिटी 6000 बज अजी रिजर्वेशन कदो केनी को एकेन लब्धी चंदत तद्वारा रिजर्वेशन మొత్తానికి రద్దు जादना काय रद्द करतो काय तो ज्यांना काय तो स्टेबल एक लेवल एंड आहे आज ఆర్థికంగా केलं ఉద్యోగస్తులను केलं सोशल గా केलं सेमा ज्यांना काय करतो ज्यांना तू తెలివిని పరీక్షించడం సేడ్ పిసారचं సేనిరना ज्यांना पोटी तत्व कदम ఎక్కువగా రచ ज्यांना तू रिजर्वेशन काढणं कसं चालत म्हणा अब మొత్తానికి हम रिजर्वेशन काढणं का एक ईर केलाय तो చాలా करेक्ट कोणी सो बीजेपी भी आता अलिगेशन आ रही रिजर्वेशन विषय केलं राజ్యాంగం మార్చాత కదా విషయం ये स्ट्रांग काउंटर देवणो मंगल सूत्राला मुलच के कांग्रेस कसे कदो बीजेपी ने नरेंद्र मोदी पर చాలా आदमी చాలా आशा घण ये छ कसं तो मोदी रतो आज कंट्री सेफ గా छगतो एक ब्रांड एक ये छ కాబట్టి నమ్మకం छ కాబట్టి మోడీ भी ये काउंटर लो చాలా వరకు ये करनो देखताने हम कोनी ऐसे फॉल्स एलिगेशन डेफिनेट గా हम प्रतिदि गौरविंचता कॉन्स्टिट्यूशनल पరంగా काय छदो इवी हम ముందున ये कराजा अमल कराजा केनी डिस्टर्बेंस कराने का एक स्टेटमेंट भी वो देवणो तो तప్ప ऐसे स्पेक्युलेशन को काय को असं विमर्शలు कशन करायचं असं विमर्शలు పొగ చేయదు నిప్పు చేయదు పొగ అని కదా చాలా సో అలాంటిది भी काय को एक इन्फॉर्मेशन रच वो स्थायी आदमी आज विमर्शल करायचं तो भी 100% रच కాబట్టి सो बीजेपी गवर्नमेंट भी कशन तो गेलच नो हम साउथ इंडिया में गेलच नो करन का एक प्रयत्न टारगेट కాబట్టి इससे परिणाम लेलेवणो गच्चब केरेस करन कोटी पारिष्टांगणोनी सब वंस गेलच जातो भी देशम भी వన్స్ అయి కాడే ప్రయత్నం కరగలుగుతాయి అల్లకొల్లల మీద ఆవచ్చు చాలా వరకు వీకర్ సెక్షన్లు చాలా వరకు SC ST వాళ్ళు చాలా ఆदमी लार ना ये पडदा అది రిజర్వేషన్ కారణాగలుగుతాయి అదేవిధంగా కాల దిదాడికి పూర్వ యాత్ర రోజు కేసీఆర్ వచ్చేసి ప్రతిపక్ష లీడర్ నినాదాలు తప్ప నిధులు ఇవ్వండి నిధులు దినొకొంతికెత్తానని మోదీని విమర్శించమేలోచు అదేవిధంగా భువనగిరి కాల భాజపా కాంగ్రెస్ కు కుమ్మక్కు केतानని एक बात केमेलोचु ఆయన వల్లే తెలంగాణకు అన్యాయం మోదీ వల్ల लागच తెలంగాణ అన్యాయం జరిగింది మోడీ వల్ల कशाने तो रीऑर्गनाइजेशन చట్టం आपण हवाल केजो ये చదవని కోచ్ ఫ్యాక్టరీ కేలా ITIR కేలా దినో కొంత కాబట్టి తెలంగాణ చాలా వరకు అన్యాయానికి ఇదొచ్చు అదే విధంగా आपण దాదాపు 7 మండలాలైన ఆంధ్ర ప్రాంతం కలుపుతానని బి కొంతవరకు అన్యాయంకి ఇదొచ్చు జన మోడీకి తానని బి దోయ్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇవి బారాస కావచ్చు దోయ్ ఆరోపించలేదు మోడీ పర అదే విధంగా రైతులు అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి లెక్క లేదు కొంచెం రోడ్ షోలో బారాస అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఈ కాయకతో ఎంతసేపైనా ఓట్ల గురించి ఆలోచన కర్రీ కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప రైతుల కోసం పర్టికులర్ గా ఉంది ప్రేమ చేయి काय చేయి तानी बारा साधने तक के रोज मार बेटीन भी चाणू करन अरेस्ट कर मिली मोडी
मारा बेटीन भी चावण करून అనవసరమైన ఫాల్స్ కేసుగా घालताना राजकीय लब्धी पोंदून घेताना देखील घेताना बी काल ఆరోపణలు కర్మలో ఈ एक वार्ता అదేవిధంగా ఆజన మలి విడత అజేక రెండో దశ పోలింగ్ బి చాలు 88 స్థానాలే కేరళలో మొత్తం 20 స్థానాలే అట్ ఏ టైం సింగిల్ ఫేస్ జరగారు సార్ అదేవిధంగా ఈ దశతో రాజస్థాన్ బి కంప్లీట్ అయ్యారు సార్ మంచి మంచి ఉద్దండులతో స్పీకర్ ఓం బిర్లా కావచ్చు రాహుల్ గాంధీ హేమా మాలిని ఇసే भी పోటీ कर रहे हेमा मालिनी भी ఇంత ముందు దిగతినున గెలుచుకోరి ఎంపీగా అదేవిధంగా మంటలపై కదిలిన ఈసీ గజ భాజపా కాంగ్రెస్ అధ్యక్షులకు నోటీసు మోదీ రాహుల్ ఖర్గే పేర్లు ప్రస్తావించకుండానే జారీ కదా फर्स्ट टाइम मोदी विषय भी कंसिडर करता है इसी नोटिस इशू कर मिली है राजस्थान है वो इशू पर भाजपा नड्डा ना नोटिस दे मिली जो कदो उंदर नाम प्रस्ताविंచుకుంది కదా तो नरेंद्र मोदी राहुल गांधी मल्लिकार्जुन खड़गे नाम नहीं प्रस्ताविంచదు नोटिस दे मिली जो ऊपर वो पार्टी वाले काय विवरण रेस्पॉन्ड दसको केसीआर भी इंత ముందు दे मिली विवरण देना जो भी అదేవిధంగా ప్రధాని నామ్ బిల్ ఎమ్మెల్యే కొంత ప్రధానిపై ఫిర్యాదును పరిశీలనలోకి తీసుకోవడం ఇదే తొలిసారి కదా దాదాపు ఎలక్షన్ చాలు 2014 ఆ బిల్లకు फर्स्ट टाइम కదా పరిశీలన ये इंडिपेंडेंट चाणो जोन आदमी ना ये देश में चाणो जोन काहे तो एक प्रजास्वाम्य देश में काहे तो के पर भी काहे भी पिटिशन होट लजू रेवणो तो जनाज आपण देश में ओके प्रजास्वाम्य छजूर छ सो ಅದು ఈసీ మాత్రం దేకా కతనాలకు ఫోటో రిప్లై దచ్చుక ఈసీన కాయ కదా మొత్తానికి ఈసీ మాత్రం నోటీస్ ప్రధానమంత్రి దెమిలేజో జబ పార్టీని దెమిలేజ్ కదా అదేవిధంగా కాల అమిత్ షా ఆమెలో సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానమే మీటింగ్ జరిమిలేచ రఘునందన్ రావును గెలిపించుడు గెతాని అభ్యర్థించిన రోజు ఇది ఇక్కడ 12 స్థానాల్లో భాజపాను గెలిపించండి 4% ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తాం ముస్లింల రిజర్వేషన్ రద్దు కర్నా కదా గెతాని రోజు అదేవిధంగా రాష్ట్రాన్ని ఢిల్లీకి ఏటీఎంగా చేసిన హస్తం పార్టీ కదా కాल 4 నెలలు గెలిచి హస్తం పార్టీ पर अब बीजेपी వాళ్ళు టార్గెటెడ్ గా వాతే कर रहे 4 आदमी नामा చదవం డబ్బు మొత్తం ఢిల్లీ ఆల్రెడీ కేరే కహేంగ తో అత సోర్సెస్ మొత్తం తెలంగాణది కర్ణాటకది పార్టీని ఢిల్లీ పార్టీని పిసా జారే సరం కేతానే చాలా మంది అలిగేషన్స్ कर रहे कांग्रेस पार्टी वाले कहेंगे तो अत तेलंगाना साउथ इंडिया में कहेंगे तो तेलंगाना कर्नाटक में स्टेट पार्टी కాబట్టి मैक्सिमम अत्यधिक पिसा मैनेज करताने ना फंड्स पार्टी देशम మొత్తం ఫరని ఉమా కీలకమైన పాత్ర వచ్చేసి డికే శివకుమార్ తెలంగాణ రేవంత్ రెడ్డి ये मुख्य पात्र वहीं तरह के ताने भी చాలా వరకు ఆరోపణలు ఆ రీజ విమర్శలు ఆ రీజ సో जना अब एटीएम करें के ताने ना प्रति मोदी आयोजना भी सेम तेलंगाना दिल्ली एटीएम का मार्चना को రేవంత్ రెడ్డి के ताने भी उंदाड़ भी आयोजना भी के हो जाए అదే అతను ముస్లిం రిజర్వేషన్ కదా మతపరమైన రిజర్వేషన్ ఈ దేశ में कति छेचा సో అతను ముస్లిం రిజర్వేషన్ 4% से ముస్లిం రిజర్వేషన్ కారణాదన కాల సిద్దిపేట సభ వచ్చేసి కేంద్ర హోం మంత్రి అమిత్ షా కేమెలో సో అత మతపరమైనటువంటి రిజర్వేషన్ వచ్చేసి ఇన్వాలిడ్ చాలేని कहेंगे तो है वो तो अभी देश में दादा 80% ये हिंदू वाल रहा है होते कि हिंदू वालों भी सेपरेट रिजर्वेशन देवणो गए सिक्कू रहा पारसीज रहा जैनलू छ फर योमा यूदुलू बुद्धिस्टुलू छ इससे छ కాబట్టి इससे इंपॉसिबल अब कुआ तो इकोनॉमिकली वीकर सेक्शन का है लैच को रिजर्वेशन यस है इससे माइनॉरिटी से भणक कतरा तो परसेंट छको माइनॉरिटी रिजर्वेशन द तो ओके सोशल एजुकेशनल तो ओनली काय का तो ओनली अब मुस्लिमज पर्टिकुलर मुस्लिम कम्युनिटी ने दादा करो फ्रॉम फरक कोण रज फरन पर्टिकुलर का क्रिश्चियन से देवणो फ्रॉम अब फरन सिक्कुले आणो देवणो इससे काय तो చాలా వరకు గందరగోళం పరిస్థితులు ఈ करस का हां फ्रॉम वो मा जब ये एक ये रज फ्रॉम ये मुस्लिम है काय रज मला पश्चिम बंगाल ये साइड जातो काय का तो కొంత आदमी ट्राइबल रज मुस्लिम कम्युनिटी काय तो ट्राइबल గా కొంత आदमी रच ముందు ఇష్టే రిజర్వేషన్ రచ సో హై డిఫైన్ కరెంట్ కరెక్ట్ వేని కొన్ని విషయాల కాబట్టి కాయరత ఆల్రెడీ आपण తెలంగాణ రాష్ట్ర వైస్రా సెక్రటరీ సనా बीसी वालों में बीसी ई करें के ताने ऑलरेडी रिजर्वेशन है वो अतरा वर्ग तो ओके कहते तो ऑलरेडी बीसी కాబట్టి ఓకే బడ హై మతపరమైనటువంటి ఈ యొక్క రిజర్వేషన్ చాలా వరకు తప్పు దేశం మంచిది కోని అదే విధంగా విద్యుత్ సరఫరాపై చర్చకు సిద్ధం के ताने ना बट्टी विक्रमार्के डिप्टी सीएम सवाल विसरमेलो जो केसीआर पकड़ने वास्तव ఏదైతే ఉందో టీవీ 9 ఇంటర్వ్యూ కెమెలోస్ को हम 20 రూపాయల కాలం లేదే కొంత
छत्तीसगड आहे 13 रुपयाला दिले ते कोणते हालो के दाने केसीआर को परंतु कंप 13 कोणी तो 20 రూపాయలు లేమోలిస్ के दाने बटी कतो ये कांग्रेस ప్రభుత్వం ఆరోపణ కర్రిచ ఏం తమ చర్చను సిద్ధం కాయ के दाने पूछ बोलो जो यस बट्टी विक्रमार्क उप मुख्यमंत्री ओनली केसीआर को जो विषय लेने चर्चेक सिद्धम का अब इंदूर में 4 वर्ष चार महीना आहे नाही आता नाही गव्हर्नमेंट सो आता काय करतो डिस्कम लोक डेली लेव करून कतो अवसर डिस्ट्रीब्यूशन डेली काय करतो लेव करणं काय राहत करतो आता डेली कचरा तो करंट कंज्यूम वाचको ओन बट्टी लेव करे जण పీక్ లోడ్ అని బట్టి अब पीक लोड रगलतो काय कल हाई डिमांड रना काय करतो పిసా ఎక్కువ ఈ వేరు తక్కువ రనా काय करतो కరెంట్ తక్కువ అవసరం చేయ కాబట్టి తక్కువ పిసాన షార్టేజ్ रेट పెరగదా डेली करंट लेवल सो कांग्रेस ప్రభుత్వం भी काय करो 4 महीना में हम भी दे तू 13 रुपये लीदो कोणती करण तू कोरज कोणी का यस हम भी दे अത്ര तక్కువ लीदे हमून पॉसिबल वीज ज्यांना तोंड कसे पॉसिबल वी कोणती कारण का केलंय वो चर्चा ने చాలా से स्वागतीचं सही తెలంగాణ ये भी सेम वो पछान ले रेच का जे भी कांग्रेस गवर्नमेंट अब 13 रुपयाला ते ऊपर ले रेच का जे भी यस अब जो राइट है पण अब ये केरेस नहीं केसीआर लीदो कोणती करण केरेस नहीं पण తర్వాత కేసీఆర్ టీవీ 9 డిబేట్ యాస్ काय करतो यस 3 रुपयान బిల్లాचं कोणी करतो 20-30 బిడ్డరు आज एक टाइम అవసరమైన బట్టి కరెంట్ హై లాచక लागो ಒಂದೇನ್ ಕಾನ್ಸ್ಟೆಂಟ್ ಪ್ರೈಸಸ್ ಕದೋ ಕರೆಂಟ್ ಏನ್ ರೇನಿ फ्लक्चुएशंस कोण फ्लक्चुएशन है उगरस कोण ऊपर हेट पर प्राइसेस रच लागो आपण डिफाइन करे काय रेनी लागो वो तो एनटीपीसी वालों को वो करे तो आपण जान लेर तप्पा आपण काय कोणती काय रे तो नेगोशिएटिंग करतो 1 रुपया वहीं भी तग्गिंचर भी असल रेनी का केसीआर जन तेलंगाण गवर्नमेंट फॉर्म 2014 दिवीजन केव काय एनटीपीसी వాళ్ళకి ఏనా వేని సార్ हम అధికారుల చర్చలు జరపచ్చు కదా అధికారులు आपण పెద్ద काय చాలే నికలాగు బట్ ఓజ్ మాతే करले ఇంకోటి ఎన్టీపీసీ వాళ్ళు అసలు వాత్ మానేనికి లాగు ಒಂದೊಂದು కత్ర తీయచునకు ಒಂದೊಂದು మాలంకి లాగు డైలీ కాబట్టి అత్రాన చేస్తది తక్కువ నిచన తక్కువ అవసలాగు మా करंट विषय अगर ना केसीआर को अब बट्टी विक्रमार्क काय करो चर्चा सिद्धम केरत अब दो ही घालन ये भी अब बीआरएस वाले भी पहुंचत चर्चा सिद्धम करके वाले एक ही आहे चर्चा ना राजीनामा सवाल एक ही आहे ప్రజలు తమ ప్రజలు भी गमनिंచడం काय गणपार गुडे एक जावतो चर्चेले वो कोणी आहे नाही आपण जाऊ करत तम जाताने सेल्लोली करले जाऊ मत प्रतिपक्ष में चर्चेले जाय नहीं कसे तो उंदर सीटे అలాంటిది वो डिप्टी मुख्यमंत्री सीट छोड़ देता ने वो चर्चेले नहीं नहीं रेवंत रेड्डी मुख्यमंत्री सीट छोड़े वो है नहीं प्रतिपक्ष में केसीआर आता ने वो चर्चेले नहीं नहीं हरीश राव चर्चेले नहीं नहीं ये कोणी आहे नहीं गचम माटलो इससे मीडिया उंदरे का ये टीआरपी रेटिंग पे अब तुमने रिक्वेस्ट काय करतो तम जाता ने हमारा ये पार्टी वाला है करे जगह तम चर्चेल मत घालो तमन त्र अवघाना आपण रे रतोय भी हमारा भलाई तो है कोण देख रहे तमच है के ताने असं लेनीपोनी एक ने एक तम करले तम लड़े मत पड़ लो कदे तो आता से ऐसे कमेंट ले कामन ये कि ये कहले दोन चर्चेले जाय नहीं वेनी ऐसे अब इंत ముందు రేవంత్ రెడ్డి भी కొడంగల్ ఓడ్ जावतो राजीनामा राजकीय सन्यासम लेलुचुकोतो कत्ता एमपी आताने मल्काजी एमपी आन मल्काजी रिपोर्ट के तो एमपी का गेलो आज मुख्यमंत्री है राष्ट्र में आज वो राजकीय सन्यासम कदले तो आज राष्ट्र में मुख्यमंत्री सोएगो सो ऐसे राजकीय रेड्डी राजगोपाल रेड्डी भी काल में ओड जाऊं केला मुनगोडे మరి రాజకీయాల దానికి దానికి కోత पर एमएलए को मन मंत्री पद दस करने के दाने न भुवनगिरी ని चार्ज ले लेता है ये काम करते हैं జనాలే మబ్బే పెట్టిన से वोट ले वासो उंदर सीटे कापाळा कसे तो उंदर सीटे आपण छे वो नॉलेज कशन कतो आपण उंदर झंडा पाडने समोर गेदा आपण छे बडा वो सीट कतरा हार्ड गा कतरा पवर रसको उंदर मालम కాబట్టి वो चर्चले नाही नी वो करे नी सो प्रजल से गवर्नेंसन तम लड़ाई पड़ले ताने ग्रामाला लेवल मंडला लेवल रद राजकीय मावना राजकीय करलेन से मंचिया रगलतो एगो कने तो ऊट पर आदिन आपण एकेर मुंड एक देखु गुरन इसे रज बनन इसे राजकीय कामन इससे आपण काय अविनीतीला कर मेले कोणी कोणी काय कर वो खाऊ करत वेला कोटलुगा वो खाऊ करत आपण जस्ट झंडा लाव आदि आदि पाडे ना समरेदा कोणी कतो राजकीय करा सकतो हाई लेवल है तो याव से कोणी हम एमएलए वाचा हम जेडपी चेयरमैन लो वेरेचा हम एमपी पुल वस्ताय नामाचा का जो अत्र एस्पिरेंट लीडर लो रोकेला तो तंबे काम भी करे आसो लोली करे पण वो तो ग्रामाला लोली करे काय आहे नाही आपण एक रे मातो भोळने लोई बाहर निकला तो छोरा मरो सीनो हां एक केस ले गए तपा वो आए जो काय देनी वो से पुलिस स्टेशन पर दे फरेरो इसे करे छोड़ दे पास तो कमाए पर पास तो तमा आपण छचा डब्बू गट्टी कर तो इंकोटी छचारून बागा चदविन चेर गेला
ऐसे కొన్ని కరకేల तो ये डेवलपमेंट है आदमी जना హై బి आपण అవకాశాలు ఆవచ్చు చెప్పలేము. आपण बी मुख्यमंत्री आसू एमएलए आसू मंत्री आसू प्रधानमंत्री केंद्र मंत्री आसू जना आपण बी అవకాశం आव ना आपण बी डेवलप करे ना आपण बी रज पड़ा इससे కొన్ని వాతేల ये सवाल स्वीकరించే इससे వేని సో అవి సవాళ్ళు देखा इससे केरेस नी పోయినసారి 10 సంవత్సరాల గవర్నమెంట్ ये करन या बीआरएस वाला जोन काय करायचं तम कर्रे कोणती करें ये आफ्टर इलेक्शन्स ये पार्लमेंट इलेक्शन మే 13 आणि 15 ఆగస్టుతోని వెయిట్ करो రేవంత్ రెడ్డి ఒట్టు घालतो ఆ రోజు కథ రుణమాఫీ చర్చ రద్దు करत రేవంత్ రెడ్డి మాక్సిమం నై రద్దు करनो చర్చ కదే కదో చాలా రైతులు రుణమాఫీ ఆల్రెడీ మిత్తిల్ గణత పెరిగి బ్యాంక్ కాబట్టి 2 లక్షలు आज करना गेलं రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు కొని 20 ఏళ్ళు కాడ అధికారమే కసంతో చాలా అవసరం రైతులేనా 2 లక్షలు ఎక్కడ అట్ ఏ టైమ్ రుణమాఫీకి దోసుగతో आपण भी लोन आव सर आपण भी 2 లక్షలకి దోసు అది 2 లక్షలకు 3 లక్షలు లక్ష लोन కొత్త లోన్లు ఆవు అది మంచిగా काय दुसरं काम करले आसो काय बिझनेस करले आसो ऐसे रज కాబట్టి ఈ చర్చల మట్టం ఆగస్టు 15 తోని వెయిట్ करो ये చర్చలు సవాల్ సిద్ధం करने के जे तोने तम मात्र लड़े मत पड़ो तम मात्र ग्रामाला राजकीय कर लो पण मारले कूटले ये सवाल मात्र मत कर लो అజయ్ కాయ కదా కాళేశ్వరంపై సత్వర విచారణ కదా అన్ని పరిశీలించి ఎవరిని పిలవాలో నిర్ణయిస్తాం కదా అజయ్ मीडिया प्रतिनिधि रहता है तो कतो राजकीय पार्टी लेने इन्वॉल्व करो जो गाय ना डिपेंड अपॉन सिचुएशन फर्स्ट होता हम अधिकार लेने कोण तो संस्था निर्माणం కి తీసుకో ఉనున్ బలమాసగలగో और అవసరం సే రాజకీయ నిపుణుడు అవసరం సేకరణతో ఖచ్చితంగా బలమాసం విచారించదగితాను ज्युडिशियल कमिशन चेयरमैन जस्टिस पीसी घोष के मैक्सिमम काय तो ऑलरेडी कमिशन घाल रहे కాబట్టి अब फर्स्ट केन कन्नाई के ప్రభుత్వం కేన్ విచారించదు ఫస్ట్ అధికారులకన్నా जावचं अब मुख्यमंत्री तप्पू करतोय केन करायचं फर्स्ट सीएसए ना नोटीस आवायचं ओ कोर्ट येते आहे कते ते आहे అధికారులేనా ఆవచ్చు అయితే ఇందులో काय ఎఫెక్ట్ తర్వాత काय होतं ఓవరాల్ డెసిషన్ एकच కాబట్టి తర్వాత ఉందితే ఇందు నావచ్చు ఇరిగేషన్ మినిస్టర్ జన హరీష్ రావు తర్వాత కేసీఆర్ ఇరిగేషన్ మినిస్టర్ గా ఓ పోర్ట్ఫోలియో ఓవరాల్ కాబట్టి కేసీఆర్ గన్ हम भी सिद्धम सागरनाच केरायचं अब वही सिद्धमचा यही सिद्धमचा जे रे చర్చ కరోజ్ కేరేజో ये సిద్ధమా దోయిర్ యుద్ధమా कोण गेलचं జన మాల పడచ్చు అదే విధంగా కాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి భళమేలో జో టీం ఏం దాతానే కతో మర్యాదపూర్వకంగా భళమేలో జస్ట్ అదే విధంగా మే 31 వరకు ప్రజాభిప్రాయ సేకరణ కేతాని సాక్ష్యాలు ఫిర్యాదులు విజ్ఞప్తుల స్వీకరణ బహిరంగ ప్రకటన విడుదల కావచ్చు కతో కాళేశ్వరం పేపర్ కావచ్చు ఇది అదే విధంగా వచ్చే నెల 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఎవరైతే పల్లా రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యేగా అయ్యవచ్చుకో ఉప ఎన్నిక పట్టభద్రుల ఎమ్మెల్సీ అనివార్యం మిగిచే కాబట్టి ఉప ఎన్నిక కాంగ్రెస్ తీర్మార్ మల్ల ನಾನು ఆల్రెడీ టికెట్ అనౌన్స్ करना है పోయిన సారి దాదాపు ऑफिशियल గా दिने कोणती केलो जातो కానీ ऑफिशियल గా देना की पार्टी टिकट देना की कांग्रेस येते अब बीआरएस ఇంత ముందు పల్లా రాజేశ్వర రెడ్డి పరి కతో పల్లా రాజేశ్వర రెడ్డి తీర్మార్ మల్ల నా ఇండిపెండెంట్ గా होना और प्लस गेलचो 6000 ఓట్లు ती का सबते मेजॉरिटी बीआरएस సో ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారమే ఇంకోటి కాబట్టి పార్టీ చాలా ఆద్మీ జైనేరియస్ పార్టీ కాబట్టి సో देखा సవార్ మే 2 నామినేషన్ల స్వీకరణ రచ మే 9 వరకు రచ అదే విధంగా మే 13 ఉపసంహరణ 27 పోలింగ్ రచ ఈ आज आपण बंजारा बोले వచ్చేసి వార్తలు